కాదు వాళ్ళు చెప్పేదాని టెన్షన్ కాదు. ఈ లోకల్ అవినీతి అక్రమాలు కూడా మేము ఎన్ఆర్సీసీకి ఇవ్వాల్సి వస్తుంది. వాటిని కూడా చెప్తాం. ఈ విధంగా లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా టీడీఆర్ బాండ్ల వరకు ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ కాదండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది దాని మీద మాట్లాడటానికి. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మొత్తానికి ఏంటంటే మీరు కూడా పనిచేస్తున్నారు, మీరు కూడా ప్రజాస్వామ్య క్షేత్రంలోనే ఉన్నారు, మీరు కూడా కంప్లైంట్ రాయటం నేర్చుకున్నారు, మీకు అంత పరిజ్ఞానం, మీ పరిజ్ఞానం బాగా పెరిగిందని చౌదరి గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. మీరు అక్కడ దాకా వెళ్ళటం వల్లే ఈరోజు నోటీసులు వచ్చాయి. బట్ ఆ నోటీసులకు పెద్దగా భయపడే పరిస్థితి ఏం లేదండి. వస్తుంది ఎన్హెచ్ఆర్సీ, ఏదో ఫార్మల్గా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి కన్నెర చేసి నోటీసులు పంపిస్తారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే ఒకటే, మేము పనిచేస్తున్నాం, మేము ఫీల్డ్లోనే ఉన్నామని జాతీయ స్థాయిలో మీరు చెప్పుకోవడానికి పనికి వస్తుందేమో కానీ దీనివల్ల మీకు వనగూరే ప్రయోజనం, ఒక్క రూపాయి ప్రయోజనం కూడా ఉండదు. ఏమంటారు? రైట్ అండి, మాట్లాడండి మీరు. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. అయిపోయిందా శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడటం? మాట్లాడండి, మీరు మాట్లాడండి. ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగానే, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగానే కొన్ని విషయాల్లో హెచ్ఆర్సీకి తీసుకెళ్లడం, కేంద్ర స్థాయిలో ఈ విషయాలను తెలియజేయడం, రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని తెలియజేయడం కావచ్చు. అట్లానే భయపడట్లేదు, భయం అనే పదం జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలో లేదు. ఫస్ట్ ఆ విషయం అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ కూటమి ప్రభుత్వానికి తెలియకపోతే వాళ్ళ అమాయకత్వం భయం అనే విషయంలో. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఎందుకు మాకు భయపడాల్సి వస్తుంది? కేవలం వాళ్ళు చెప్పినట్టే 11 సీట్లే పార్టీ లేదనే వాళ్ళతోటి నిత్యం జగన్నామ స్మరణ ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా, ఏ మనిషి కూడా అబద్ధం చెప్పినప్పుడు, మోసం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా భయపడతాడు. భయం అతని బాడీలో ఇన్బిల్ట్ అయిపోయి ఉంటది. ఆ భయం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కనపడుతుంది. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అనే రీతిలో మనం చేస్తున్నది ఒకటి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా రాబోయే రోజుల్లో వాళ్ళ పతనం తప్పదని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు భయపడతారు, అది ఖాయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు మేము డబ్బులు ఇచ్చి కొన్నామని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఆ పార్టీకి అలవాటు ఉన్నదని ఒప్పుకున్నందుకు. ఇప్పుడు కాదు, 14లో 23 మంది ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు కావచ్చు, 3 ఎంపీలకు ఉన్నప్పుడు కావచ్చు, అట్లానే ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు కావచ్చు, ఈవీఎంల విషయంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కావచ్చు, వీటన్నిటిని కనుక చూస్తే సంతలో పశువులు కొన్నట్టు కొనేసి అధికారం సాధించవచ్చని వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటుని ఇప్పుడు ప్రదర్శించి గెలవాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎట్టాకు గెలవలేం, మనం ఎట్టాకు నిజాలు చెప్పలేం, మనం ఎట్టాకు పరిపాలించలేం, మనం ఎట్టాకు ప్రజలకి మేలు చేయలేం అనే విషయాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇదొక దారి ఎంచుకున్నారు. ఈ దారి ఎంచుకొని ఈ దారిలో సక్సెస్ అవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. అయితే వాళ్ళు అనుకున్నట్టు భయపడటం కానీ, బెదిరిపోవడం కానీ, లేకపోతే మా రాజకీయ ప్రణాళికలు వాళ్ళకి అర్థం కాకపోవడం కానీ, గతంలో 14లో కూడా మేము అసెంబ్లీ నుంచి బయటికి పోయిన తర్వాత మా వ్యూహం వాళ్ళకి అర్థం కాలేదు, మా ధైర్యం వాళ్ళకి అర్థం కాలేదు, మా కమిట్మెంట్ వాళ్ళకి అర్థం కావలేదు, మా కంటెంట్ వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే సతికిల పడ్డారు. అట్లనే ఇప్పుడు కూడా మేము మళ్ళీ చెప్తున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు. మీ వైపు ఉన్నది ధనము, పారిశ్రామికవేత్తలు, ధనమదాంతులు, అహంకారులు మీ వైపు ఉన్నారు. ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక విషయం అండి, ఇప్పుడు మీరు కంప్లైంట్ చేసినంత మాత్రాన తిరుపతి మేయర్, డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రివర్స్ అయితే కాదు, జరిగిపోయింది. అది ఇంకా ఆయన డిక్లేర్డ్, వాళ్ళ టీడీపీ వశంలో ఉంది. మీరేదో నేషనల్ లెవెల్లో రాద్ధాంతం చేద్దామని చూసినా కూడా మీకు సపోర్ట్ వచ్చే ప్రభుత్వాలు ఇక్కడ 2 ఇంజన్లు, అక్కడ మొత్తం 4 ఇంజన్ల ప్రభుత్వాలు ఉన్నాయి. సో మీకు ఎక్కడి నుంచి, ఏ కోణం నుంచి మీకు సపోర్ట్ రాదు. యువర్స్ ఇస్ ఎ ఫ్యూటైల్ అటెంప్ట్. ఇప్పుడు మేమేమంటామంటే, ఆ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగినంత మాత్రాన, మార్చినంత మాత్రాన ఆ నగరంలో సమస్యలు ఏమైనా తీరుస్తారా?
అదే కార్పొరేటర్లు అదే వార్డులు అదే కార్పొరేషను అదే ప్రభుత్వం ఉండి ఇంతకు ముందు వాళ్ళు ఏమి చేయలేకపోయారు, ఇప్పుడే చేస్తారు. అక్కడ ఉన్న దోమల్ని ఏమన్నా కొట్టగలరా? అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్లు ఏమన్నా బాగు చేయగలరా? అక్కడున్న మురుగు కాలువలు ఏమన్నా తీయగలరా? అక్కడ ఉన్న అవినీతిని ఏమన్నా పక్కకు పంపించగలరా? ఈ డిప్యూటీ లేదు అక్కడ రాష్ట్రం అక్కడ ఉన్న సమస్యల్లో సూపర్ 6 కావచ్చు, ఏమన్నా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇక్కడ డిప్యూటీ మేయర్లు మార్చినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా ఇవన్నీ అమలు జరపగలరా? ప్రజా సమస్యలు ఏమైనా తీర్చగలరా? లేదు, అది మార్పే ఇప్పుడు దాకా వీళ్ళు చేయలేకపోవడానికి అడ్డంకా? అందుకనే వీళ్ళు మార్చారా? ప్రస్తుతం ప్రజెంట్ దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. మారింది, మీరు ఏదో చేశారు, ఏదో దౌర్జన్యం చేశారు, మార్చారు. ఏం ఉండదండి. డీజీపీ ఆఫీస్ నుంచి సిఎస్ ఆఫీస్ నుంచి ఒక రిప్లై వెళ్తుంది, మీ యొక్క ఆగ్రహాన్ని మీరు కన్నెర చేయడాన్ని మేము గమనించాం, దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేసి మీకు ఒక 2-3 ఏళ్ల లోపల నివేదిక సమర్పిస్తాం. ఇలాంటి రిప్లై ఒకటి వస్తుంది, అంతకుమించి ఏం ఉండదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి మన శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. ముందుగా ఈ సబ్జెక్టులోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారు నిన్న హెల్త్ చెకప్ చేయించుకున్నారండి. త్వరగా కోలుకోవాలి. ఆయన ఈ సయాటికా ఇష్యూ తోటి బాధపడుతున్నారు. దాంతో అపోలోలో పూర్తిగా ఎగ్జామినేషన్స్ అని హెల్త్ ఎగ్జామినేషన్ చేయించుకున్నారు. బట్ ఆయన అసెంబ్లీ సెషన్స్కి హాజరవుతారు. అండ్ అలాగే మీ సమావేశం కూడా శాసన సభాపక్ష సమావేశం కూడా ఈరోజు ఉందనుకుంటా. శివపార్వతి గారు మ్యూట్లో ఉన్నారండి. శివపార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి.